సో అలాగా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఈయన్ని ఇలాగ అంటున్నారేంటి, ఇతను మాకు ఎంత నష్టం చేశాడు అనేది ఫస్ట్ అన్నారు. తర్వాత అది కూడా ఫలించలే. మీకు నష్టం అయితే మాకేంట్రా అన్నట్టుగా జనం ఇది చేస్తున్నారు. రెండోది ఏంటి, మీకే నష్టం అది రాజమౌళి అదే అన్నాడు, మాకంటే మా నష్టాన్ని నీకు అంత అక్కరే ఏంటి మా మీద, ఇప్పుడు వచ్చి చెప్తున్నావా మా ఇంతకుముందు చెప్పొచ్చు కదా అని ఒకటి. రెండోది డేటా అంటున్నారు. మన డేటా అసలు కాపీ కొట్టినాడు ఎవడున్నాడు? వాట్సాప్లో లేదా, ఫేస్బుక్లో లేదా, ఇన్స్టాగ్రామ్లో లేదా, గవర్నమెంట్ దగ్గర లేదా డేటా? గవర్నమెంట్ దగ్గర లేకపోతే ఫోన్లు నా ఫోన్కి ఎట్లా వస్తాయి గవర్నమెంట్ నుంచి ఫోను? కాబట్టి ఇవాళ మన డేటా ఏమీ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు నా డేటా కాపీ కొడుతూ కొట్టుకోను అనుకుంటాను. నా బ్యాంక్ అకౌంట్ బాగుండి అంతవరకు నేను చూసుకుంటా తప్ప నా పేరు, నా ఆధారు, నా ఇంట్లో పేరు, నా టేస్ట్లు అన్నీ తెలిసిపోదు. మన ఇద్దరు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా ఫోన్ వింటది. నేనేమన్నా షూల గురించి మాట్లాడితే నాకు మొత్తం యాడ్లు షూలవే వస్తుంటాయి. ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం చేసినా షూలు యాడ్లు వస్తుంటాయి. నేను ఈ మధ్య అది జిమ్ గురించి చూస్తే మొత్తం నాకు జిమ్ యాడ్లే వస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి. కాబట్టి మన ఫోన్లు వింటున్నాయి. ఫోన్లలో ఏ యాప్లు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అవన్నీ వింటున్నాయి. కాబట్టి ఇవాళ రవి ఒకడే డేటా దొంగిలించి మనం ఏదో నాశనం చేస్తాడనేది కూడా ఎవడు నమ్మట్లేదు. అంటే పోలీసులు ఏమి చెప్పినా రవి గురించి వ్యతిరేకంగా ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ. సో ఇప్పుడు దీంతో కొంతమంది ఏం చేస్తున్నారు, శివాజీ లాంటి వాళ్ళు రవిని మంచిగా వాడుకోవాలి. ఇప్పుడు మావోయిస్టులు సరెండర్ అయితే వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు అన్నీ ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకంటే రవి ఏమైనా ఎక్కువ క్రైమ్ చేశాడా? మావోయిస్టులు అనేక మందిని చంపిన వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి రివార్డులు ఇస్తున్నారు, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇస్తున్నారు. అట్లాగే రవికి కూడా ఆయన తప్పు చేసి ఉండొచ్చు లీగల్గా. సో వచ్చాడు కదా, ఇప్పుడు అతను ఏదో ఆయన డబ్బుల కోసమో ఇబ్బందులు తప్పు చేశాడు. ఇప్పుడు అతన్ని వాడుకోండి, అతని టాలెంట్ వాడుకోండి, మిలిటరీలోకి పెట్టుకోండి. మిలిటరీలోకి పెట్టి పాకిస్తాన్ మీద వదలండి అతన్ని. పాకిస్తాన్ని అతలకుతలం హ్యాకింగ్, పాకిస్తాన్లో ఉండే సర్వర్లంతా హ్యాక్ చేయమని చెప్పండి. పాకిస్తాన్ గందరగోళంలో పడిపోతుంది కదా రవి లాంటి వాళ్ళు ఉంటే. ఇతను ఒక టీమును పెట్టుకొని పాకిస్తాన్ మీద సైబర్ వార్ చేయొచ్చు కదా, ఇలాగా చెప్తున్నారు. ఇవన్నీ సాధ్యం కాదు, గవర్నమెంట్ చేయలేదు. కానీ అంటే రకరకాల ఇవి రవి చుట్టూ వస్తున్నాయి. అట్లాగే తీన్మాన్ మల్లన్న కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు ఇతను ఆయన పేరు సజ్జనార్ మీద. ఈయన ఆర్టీసీ దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్, వాటర్ బాటిల్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నాడు. ఇతను అన్ని ఫేక్ ఎన్కౌంటర్లు అవి ఇవన్నీ దమ్మున్నోడు రవి, ఇవన్నీ ఇతను చెప్పాడు. అట్లాగే సినిమా ఇండస్ట్రీ మీద కూడా వీళ్ళ కోపం ఉంది. సినిమా ఇండస్ట్రీ టికెట్లు ఎక్కువ పెట్టడం, హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం అవన్నీ. దాంతో ఆర్జీవి లాంటి వాళ్ళు మళ్ళీ లాజిక్లు ఏంటంటే, మీరు గోల్డ్ ఎక్కువ వేస్తే వాటిని దొంగిలిస్తారా, అట్లాంటివి లాజిక్లు పెట్టారు. కానీ ఆ లాజిక్లు ఏం పనిచేయవు. ఇక్కడ ఏంటంటే క్లియర్గా మామూలుగా అంటే పెట్టుబడిదారు విధానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఈ పెట్టుబడిదారు విధానం ఏమి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నట్టు అంత ఫ్రీగా ఏమి ఉండదు. గవర్నమెంట్ మీద ఆధారపడే పెట్టుబడిదారు విధానం అనేది కంటిన్యూ అవుతుంది. వీళ్ళు అట్టేటప్పుడు ఇది తీసుకోకూడదు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ రకమైన వస్తువులు కానీ లేకపోతే రిబేట్లు కానీ ఏవి కూడా పొందకూడదు వీళ్ళు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వీళ్ళకి కల్పించినప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కంట్రోల్ ఉంటుంది. ప్రతి కంపెనీకి ల్యాండ్ ఎందుకు తక్కువ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఫ్రీగా ఇస్తారు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు సంపాదించారా? లేదు కదా. ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకున్న ప్రతి కంపెనీ కావచ్చు, ప్రతి సంస్థ కావచ్చు, ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ప్రభుత్వం వాటి మీద కంట్రోల్ ఉండాలి. ప్రజలకు కూడా బాధ్యత వహించాలి. సో ఇప్పుడు మనం కంపెనీ పెడితే లోకల్కే ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ పెడుతున్నాం? అది వాడిస్తాం అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకంటే ఆ స్థానిక వనరులను వాడు ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి స్థానికంగా ఉద్యోగాలు కూడా రావాలి. లేకపోతే వాడికి ఎందుకే వీళ్ళు. సో అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన సినిమా సైట్లు, ఇండ్లు ఇవన్నీ ఎక్కడివి? ఒకప్పుడు మరి చెన్నారెడ్డిపేరులో ఇచ్చిందే కదా. స్టూడియోలంతా ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు సంపాదించుకున్నారా? అవన్నీ ఇవ్వలేదా? ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ 60,000 లీజుకి ఫ్రీగా ఇచ్చారు నామినల్ దీంతో. మరి అది వాడి ప్రైవేట్ ఆస్తి, నా ఇష్టం, నేను వచ్చిన రేట్లు పెట్టుకుంటాను అంటారా? కాబట్టి ఇక్కడ ప్రతిదానికి ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. అందువల్ల ఒకవేళ ప్రభుత్వం సరిగా లేనప్పుడు ప్రజలు ఖచ్చితంగా దాని మీద తిరుగుబడతారు. వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు తిరుగుబడతారు. రవి కూడా ఒక సిమ్టమ్ తప్ప అతని ప్రాబ్లం కాదు. అది అర్థం కాకుండా రవిని నిందించడం వల్ల ఉపయోగం లేదు.